ఓకే, యా, యోహాను సువార్త 16వ అధ్యాయం. ఓకే, మనం సబ్జెక్ట్ ఏంటి నాయనా? మనం ప్రతి వారం నేర్చుకున్నాను. సిస్టర్ మీరే చెప్పాలా? పాపం ప్రతి శుక్రవారం సండే మీకు వీలు పడదేమమ్మా? పిల్లలు వస్తారా? ఏదో చెప్పారు నాకు. యా యా హాస్టల్లో ఉన్నారు. సో ప్రార్థన గురించి నేర్చుకుంటాను. ముందర చూస్తున్నారా? అంత వెనకలు చూస్తున్నారా? పిల్లలు వెనకల దేవుడు మీకు పిల్లలు ఇచ్చినది వాక్యం వినేదానికే, వాళ్ళని వినేదానికి కాదు. అర్థమైందా? సో ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం. టైటిల్ ప్రేరే, కానీ చాలా చాలా విషయాలు వాటిలో మనం నేర్చుకున్నాం. అందుకే మీకు ప్రతి వారం నేను చెప్తున్నా, మీరు మళ్ళీ వెళ్ళిన తర్వాత టైం తీసి వినండి. వీటిని ఒకేసారి విని మీకు అంత అర్థం కాకపోవచ్చు. మళ్ళీ తీసి సిరీస్ దాంట్లో యూట్యూబ్లో ఉన్నాయి, మీరు విన్నప్పుడు మళ్ళీ మీకు అర్థమవుతుంది. ప్రార్థన చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి. సో మనం ఫస్ట్ సెక్షన్లో వై ప్రేయర్ నేర్చుకున్నాం. సో ఆ తర్వాత చాలామంది ప్రార్థన చేస్తున్నారు. హెప్సిబా ఈరోజు తను ట్రైనింగ్కి వెళ్ళింది, 4 months బైబిల్ కాలేజ్కి వెళ్ళింది. సో పోతు నేను ఆమెతో చాలా మార్నింగ్ కూడా ప్రేయర్ చేస్తున్నారని విని చాలా సంతోషం. ఎవరో 7-8 మంది ఎవరో సిస్టర్స్ చేస్తున్నారంట. సో అది కంటిన్యూ అవుతుంది. సో అమ్మాయికి మొబైల్ ఉండదు కాబట్టి వారానికి ఒకసారి మొబైల్ ఇస్తారు అక్కడ బైబిల్ కాలేజీలో. సో దాన్ని స్టాప్ చేయకండి. సో ఎవరైతే ఉదయం లేచి సంఘం కోసం ప్రార్థన చేస్తున్నారో చాలా థ్యాంక్స్ వాళ్ళకి. ప్లస్ కంటిన్యూ చేయండి దాన్ని. అనుష నక్షత్రకి చెప్తే వాళ్ళు లీడ్ చేస్తారు. అనుష ఉన్నని చేస్తుంది. తను ఒకవేళ చేయలేకపోతే సో మీలోనే ఎవరైనా చేసి స్టాప్ చేయకండి. ఇది కూడా స్టాప్ చేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా స్టాప్ చేయకూడదు. కరెంట్ లేదు, ప్రాబ్లం అయినా కూడా మనము స్తుతించి ఎప్పుడు ఏది మానకూడదు. దేవుని పనులు మానకూడదు. పిల్లరా, మనం శత్రువు చాలా ప్రయత్నం చేస్తాడు, డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తాడు, లేదంటే ఏదేదో వాడు చేసేసి, కానీ ఎప్పుడు మనము ఆగకూడదు. ఆగకుంటే వాడు ఆగిపోతాడు. మీరు ప్రతి చిన్నదానికి దేవునికి దూరం పోతున్నారనుకో, వాడికి అర్థమైపోతుంది వీళ్ళని నేను ఆడిచ్చని. ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా ఎప్పుడైతే నిలబడతామో వాడు పారిపోతాడు మన దగ్గర నుంచి. అందుకే బైబిల్ అంటుంది, సాతాన్ని ఏం చేయాలా? ఎదిరించి అన్నప్పుడు వాడేదో ముందు వస్తాడు, నేను అప్పుడు ఎదిరిసి, అది కాదు. ప్రతి క్షణము వాడు అనారోగ్యం ద్వారా కానీ పరిస్థితుల ద్వారా రకరకాలుగా మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క విషయాల్లో ఆగకూడదు. ఓకే, సో నేను కంటిన్యూ చేయండి. రాత్రిపూట జాయిన్ కాండి. దానివల్ల మీ కుటుంబానికి లాభం, మీకు లాభం ఉంటుంది. సంఘానికి మీరు సహాయం చేసిన వాళ్ళు, సంఘముగా ప్రార్థన చేసిన వాళ్ళు అవుతారు. మీకు చాలా పనులు ఉంటాయి, చాలా బిజీ లైఫ్. ఆ తర్వాత టీవీలో ఇప్పుడు 7 గంటలకి పండుకోండి, 8 గంటలకి పండుకోండి, ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. సో మీరు కూడా వాళ్ళ మాటలు 7కి 8కి పండుకోండి. ఎంత బాగుంటారో మీకే తెలుస్తుంది ముందుకే. అట్లని చెప్పి నేను నిద్రపోకూడదు అనడంలా. ప్రాపర్ కనీసం 7 hours 6 hours మినిమం మనం ఉండాలా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు దినమంతా పండుకున్నా, మీరు 5 star హోటల్ భోజనం తిన్నా, మీరు ఏం చేసినా దేవుని యొక్క హస్తం మీ మీద లేకుంటే, దేవుడి సహాయం మీకు లేకుంటే మాత్రం ఆరోగ్యంగా ఉండడం కష్టం. మీరు ఏం తిన్నా తాగినా దాని మీద తన దీవెన లేకుంటే, లేకుంటే డబ్బు గల వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, బీద వాళ్ళంతా అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఈ దేశంలో. సో మీరు చూస్తే అట్లా లేదు, సమీకరణ అట్లా ఉండదు. కారణం ఏమంటే ఆరోగ్యము యెహోవా నుంచి వచ్చేది పిల్లరా. యెహోవా ఆశీర్వాదమే ఆరోగ్యము, ఐశ్వర్యం ప్రతిదీ తెచ్చిచ్చేది. సో అందుకని ప్రార్థన పక్కన పెట్టారంటే ఇమ్మీడియట్గా మీకు శోధనలు స్టార్ట్ అవుతాయి. ఓకే, సో మరి వై ప్రే అనేది మనం నేర్చుకున్నాం. సెకండ్ సెక్షన్ కూడా మనం కంప్లీట్ చేసాం. ఏది? ప్రార్థనలో వాడాల్సిన పదాలు. మీరు మళ్ళీ వినండి, మీకు తెలుస్తుంది. 3వది 10 steps నేను మీకు చెప్పాను. 10 steps మనము 100% ప్రార్థనకి జవాబు ఉంది. పిల్లరా, మా ఇంటన్నారా? ప్రార్థనలకు 100% జవాబు ఉంది. నువ్వు జవాబు ఈరోజు వరకు పొందుకోలేదంటే ఎక్కడో నీ పొరపాటే. అది ఖచ్చితంగా జవాబు ఉంది. కొన్నిసార్లు లేట్ కావచ్చు, కానీ జవాబు అయితే 100% ఉంది. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసిన దాన్ని అడుగుతున్నావు కాబట్టి, ఆయన అబద్ధం చెప్పని దేవుడు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కొన్నిసార్లు డిలే, ఆ డిలే కూడా మీ వలన అవుతుంది, మన వలన అవుతుంది. కొన్నిసార్లు కొంతమంది వలన అవుతుంది డిలే, మన కుటుంబంలో కొంతమంది వలన. బట్ 100% రిజల్ట్ ఉంది. ఒకవేళ రిజల్ట్ రాలేదనుకో, ఆ 10 steps మీరు విన్నారు,
అది కొద్దిగా మళ్ళీ వినండి, రాసి పెట్టుకోండి. ఎక్కడన్నా పొరపాటు పడుతున్నామా 10 స్టెప్స్ మనం తీసుకునే దాంట్లో. సో దాన్ని కరెక్ట్ చేసుకుంటే మనం కరెక్ట్గా 100% రిజల్ట్ ఉంది పిల్లరా. ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పని దేవుడు. సో ఇప్పుడు నేర్చుకుంటా అనేది మనము న్యూ కవెనెంట్ ప్రేయర్ ప్రార్థనే, కానీ నూతన నిబంధన ప్రార్థన. మీరు ఈ యొక్క సిరీస్లో నూతన నిబంధన అంటే ఏంటి, పాత నిబంధన అంటే ఏంటి, రక్తం పాత నిబంధన ఎవరు రక్తం కార్చారు, కొత్త నిబంధన ఎవరు రక్తం కార్చారు, ఇప్పుడు మనం ఏ నిబంధన ఉన్నాం, ఈ విషయాలన్నీ మీరు విన్నారు, నేర్చుకున్నారు. సో ఈ 4th సెక్షన్లో మనం నేర్చుకుంటా అనేది ఏమంటే కొత్త నిబంధనలో ఉన్న లాభాలు, కొత్త నిబంధన ప్రార్థనలు. కొత్త నిబంధన ప్రార్థన. ఎందుకు కొత్త నిబంధన ప్రార్థన అంటున్నామంటే పాత నిబంధన ప్రార్థనకి కొత్త నిబంధన చాలా తేడా ఉంది పిల్లరా. పాత నిబంధనలు ప్రార్థన చేసేటట్లు మీరు చేయడానికి వీల్లేదు కొత్త నిబంధనలో. ఓకే, సో అందుకే ఆ యొక్క వాక్యంలో మనం ఏం చూసుకున్నాం, ఆ దినమున. అదేవిధంగా 26 వాక్యంలో కూడా ఆ తర్వాత యేసు ప్రభు చాలా చోట్ల ఈ మాటని చెప్పాడు, ఆ దినమున. ఏ దినం గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? పునరుత్థాన దినమున. పునరుత్థాన దినమున ఏం జరిగింది? నూతన నిబంధన ఆరంభమైంది. ఆ దినమున ఏం జరిగింది? పునరుత్థాన దినమున ఏం జరిగింది? ఆయన నామం అన్ని నామముల కంటే పైనామంగా చేయబడింది. అందుకే కొత్త నిబంధనలో మనము ప్రార్థనలో ఎవరు నామం వాడతాము? యేసు నామము. పాత నిబంధనలో ఎవరు యేసు నామంలో ప్రార్థించేవారు కాదు. ఈవెన్ ప్రభు ప్రార్థనలో కూడా యేసు ప్రభు నామం ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు ఆయన నామం ద్వారా మనం ప్రార్థిస్తామంటే, ఇప్పుడు ఏది అడిగినా దేవుని దగ్గర, తండ్రి దగ్గర ఆయన నామంలోనే అడగాలి. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమే నేను తండ్రిని వేడుకొనని మీతో చెప్పట్లేదు. ఆ తర్వాత 24 పెట్టినాను, 23, 24 పెట్టా. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు, మీరు తండ్రి నా పేరిట. ఎందుకు ఆ పేరు ఏం చేయబడింది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఏం చేయబడింది? యేసు ప్రభు నామం ఏం చేయబడింది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9 నుంచి మనం చూస్తే, 1వ అధ్యాయం 9 నుంచి. మన అనురాధ సిస్టర్ వాళ్ళ భర్త ఆపరేషన్ జరుగుతుంది ఇప్పుడు. ఏం ప్రాబ్లమ్, నాకు ఏదో సమ్ ప్రాబ్లం అది. సో మీరు ఇంటికి పోయిన తర్వాత మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి, అందుకే రాలేదు ఆ ఫ్యామిలీ. క్రీస్తు యేసు యొక్క 9వ వాక్యం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, ముల్లోకాలు అంటారా, 3 లోకాల్లో ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయన నామాన్ని ఆయనకు అనుగ్రహించాను. ఇప్పుడు అన్ని నామముల కంటే పైనామం ఏ నామం? యేసు నామం. యేసు ప్రభుని దేవుడు ప్రభువుగా మార్చాడు. ఏ దినమున? ఆ దినమున. ఏ దినం అది? పునరుత్థాన దినమున. ఓకే, సో అందుకనే ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం. ఆయన నామంలో ప్రతిదీ మోకాళ్ళు వంగాల్సిందే, ప్రతిదీ లోబడాల్సిందే ఆయన నామానికి. అందుకనే క్రొత్త నిబంధనలో మనము మన ప్రార్థనలో ఏం చేస్తున్నాం? ఇప్పుడు యేసు ప్రభు నామంలో మనం అడుగుతాం పిల్లలు ప్రతిదీ. ఓకే, సో అది కొత్త నిబంధనలో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? ఆయన నామం మనకి ఇవ్వబడింది. కొత్త నిబంధన ప్రార్థనలో ఫస్ట్ బెనిఫిట్, మొదటి ఆశీర్వాదం, మొదటి దీవెన ఏంటంటే ఆయన నామం మనకి ఇవ్వబడింది. ఓకే, గత 2 వారాలు నేను నామానికి ఉన్న ప్రత్యేకత మీకు చూపించాను తీసి. నామము అనగా ఏం చూపిస్తుంది? నామము ఆ యొక్క నామం ఎందుకు, నామం అన్నప్పుడు దాంట్లో ఉన్న తన దగ్గర ఉన్న మహిమను చూపిస్తుంది, శక్తిని చూపిస్తుంది, తన యొక్క నేచర్ని చూపిస్తుంది పిల్లరా. అందుకే బైబిల్లో చాలా చోట్ల పేర్లు మార్చడం జరిగింది. ఓకే, ఉదాహరణగా అబ్రహాం పేరు మార్చాడు. సో దేవుడు ఏం చూపిస్తున్నాడు? ఆ పేరు మార్చి ఆ వ్యక్తిలో ఉన్న పవర్ని, ఆ వ్యక్తిలో ఉన్న సామర్థ్యాన్ని, ఆ వ్యక్తిలో ఉన్న మహిమను దేవుడు చూపిస్తూ ఉన్నాడు కదా. మీకు ఆల్రెడీ అవి చెప్పాను నేను, మళ్ళీ వెనక్కి పోలేనాటికి.
ఒక ఉదాహరణకి దేవుడు చెప్పాడు ఆ మోషేతో, నువ్వు పోయి చెప్పు వారి కొరకు నేను దిగి వచ్చానని చెప్పి నా జనానికి, ఇజ్రాయెల్ జనాంగానికి చెప్పు, ఐగుప్తులో ఉన్నారు వాళ్ళు బందీ గృహంలో, వారికి చెప్పు నేను దిగి వచ్చాను, వారిని విడిపించి పాలు తేనెలు ప్రవీణ దేశానికి తీసుకెళ్లేదానికి అన్నప్పుడు మోషే అంటాడు, నేను వెళ్తాను బాగానే ఉంది, కానీ వాళ్ళు అడుగుతారు ఏం పేరు ఆ దేవుని పేరు అంటే నేనేం చెప్పమంటావు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, నేను ఐఆమ్ దట్ ఐఆమ్, నేను ఉన్నవాడను అని చెప్పిపోయి, నేను ఉన్నవాడను అనువాడను అంటే నేను నీకేం కావాలో దానికోసమే నేను ఉన్నాను, నీకు ఏం కావాలో అన్ని ఇయ్యగల దేవుడు నేను. మా ఇంటన్నారా? సో అది ఆ పేరుకి అర్థం, ఆ పేరులో ఉన్న శక్తి, ఆ పేరులో ఉన్న మహిమ. సో అందుకనే నామము ఇవ్వబడింది. యేసు ప్రభు కూడా పేతురు నామం మార్చాడు, సీమోను ఆయన పేరు కదా, కదులుచున్న పేతురు అని పిలిచాడు. దాని ద్వారా ఏమర్థమవుతుంది, పేతురు యొక్క సామర్థ్యాన్ని, జీవితం ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు అనమాట ఆ పేరు మార్చడం ద్వారా. సో బైబిల్ ప్రకారము పేరు ఎవరికన్నా ఇవ్వబడింది, అందుకే మనం కూడా మంచి పేర్లు ఇవ్వాలి పిల్లలకు. కానీ మనం కూడా మన యొక్క పిలుపు ద్వారా చాలా దీవెనలు వస్తాయి. మనం ఏం పేరు పెడతామో ఆ పేరు ద్వారా చాలా దీవెనలు వస్తాయి వాళ్ళ మాటికి, ఆ పేరు మనం తీసుకున్నప్పుడు. ఇది నిజం. అందుకే బైబిల్లో చెడ్డ పేరు ఎప్పటికీ పెట్టేవాడు కాదు, దేవుడు ఒప్పుకునేవాడు కాదు, పేర్లు మార్చేవాడు ఎవరైనా అట్లుంటే. ఉదాహరణకి ఇప్పుడే పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు నామం, నువ్వు ఎప్పుడు యేసు ప్రభు నామం తీసుకుంటా ఉన్నా, ఇంతవరకు అలాగే తీసుకున్నావేమో, బాగా గుర్తుపెట్టుకో బిడ్డ. నువ్వు యేసు నామం అన్నప్పుడు నీకు నీ కెమికల్ నీ లోపల అర్థం కావాలా, నీ ఆత్మకు నీ మనస్సుకు అర్థం కావాలా, నువ్వు ఏం చెప్తానవో. యేసు నామంలో అడుగుతున్నాను అన్నప్పుడు ఫస్ట్ వచ్చి నువ్వు యేసు ప్రభు అడిగినట్లు అదే. రెండవది, నువ్వు యేసు నామం అన్నప్పుడు నీ సమస్య ఎదుట ఆ సమస్య మోకరిల్లుతుంది అనే విశ్వాసం నీకు ఉండాలా. ఊరికెట్లా యేసునామం తీసుకోవడం కాదు, నువ్వు యేసునామం తీసుకున్నానని నీకు తెలుసు, సర్వ సృష్టి లోబడాల్సిందే ఈ నామానికి. నువ్వు వాక్యానుసారంగా ప్రార్థన చేసినప్పుడు, దురాత్మల ముందర నువ్వు యేసునామం చెప్పినప్పుడు నీకుండాలా ఇదే, నీకు తెలిసిన, అందుకే దేవుడు నీకు ఆ నామం ఇచ్చిండేది. ఖచ్చితంగా ఈ నామం వాడతానని కాబట్టి ప్రతి దురాత్మ నాశనం చేయబడుతుంది, ప్రతి రోగం నాశనం చేయబడుతుంది, ప్రతి పీడ నా ముందు ఉన్న పీడ తొలగిపోతుంది. ఇప్పుడు ఆ నామంకి అంత శక్తి, ఆ నామం నీకు నాకు ఇవ్వబడింది. ఎందుకంటే నేను నూతన సృష్టి కాబట్టి, నూతన నిబంధనలో ఉన్నాం కాబట్టి. అర్థమవుతుంది బిడ్డ? లోకపరంగా చూసుకోండి, పెద్ద పెద్ద తల్లిదండ్రులు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ బిడ్డలు ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా పోయినప్పుడు వాళ్ళ తండ్రి యొక్క ఆయన పేరు వాడతారు. ఒక మనిషి యొక్క పేరుకి అంత వాల్యూ ఉంటే అందుకే మనకు నామం ఇవ్వబడింది. ఊరికేదో బైబిల్ అట్లా రాయలేదు. పేరు ఎందుకు ఇవ్వబడింది అంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు వాడినప్పుడు ప్రతిదీ మీకు మోకరిల్లాల్సిందే. సమస్య ఏమంటే నువ్వు నమ్మవు కాబట్టి నీ ఎదుట ఏంది మోకరిల్లడంలా. నేను అది నమ్మాలా, ఇది నిజం. నువ్వు ఎప్పుడైతే ఇది నిజమని నీ జీవితాన్ని జీవించడం మొదలు పెడతావో, నువ్వు చూడడం మొదలు పెడతావు, ప్రతిదీ నీ ఎదుట మోకరిల్లుతుందని. ఓకే, సరే. రెండవ విషయం మనం నేర్చుకుంటున్నాం. నిన్న వారం నేను స్టార్ట్ చేశా, ఈ వారం ఫినిష్ చేస్తా. అది యేసు నామం ద్వారా సాతానుని, దురాత్మల్ని పరిపాలించడం, వాటి మీద అధికారం కలిగి ఉండడం. అర్థమవుతుందా? యేసు నామం ద్వారా నేను సాతాను మీద, దురాత్మల మీద అధికారం ఎలా కలిగి ఉంటాం మనం నేర్చుకుందాం. ఏం చేయాలా, వాటి ఎదుట యేసునామం వాడేటప్పుడు ఎలా వాడాలా, వాడినప్పుడు ఏం జరుగుతుంది. ఓకే, మార్క్స్ వార్త 16:17 పెట్టినైనా లాస్ట్ వీక్ కూడా ఈ వాక్యం చూసుకొని ముగించాం. మనం ఈ వాక్యం నుంచి ముందుకెళ్దాం. ఇక్కడ రాయబడింది, ఏమని రాయబడింది? మార్క్స్ వార్త 16:17లో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరెవరు నమ్మిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మీరు నేను అందరూ నమ్మినాము. ఏమని నమ్మినాము? యేసుక్రీస్తే ప్రభువు అని, ఆయనే మన రక్షకుడు, ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి అందుకే నమ్మిన వారంగా మనల్ని పిలుస్తాను బైబిల్లో. ఏం జరుగుతుందంట? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేమనగా, ఏ సూచక క్రియలు కనబడతాయి? నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. అర్థమవుతుంది నైనా? దయ్యములను వెళ్ళగొట్టుదురు. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇది. క్రైస్తవుల్లో చాలా మంది దీని గురించి అసలుకి పైది, నేను నిన్న వారం కూడా చెప్పాను, పైనిది చేస్తారు కానీ 16లో ఏం రాబడింది? సర్వలోకానికి వెళ్ళి
సృష్టిని, సర్వ సృష్టికి సువార్త దాన్ని అందరూ చేస్తాం. మనము చేస్తామా లేదా? ప్రతి ఒక్కరు చేస్తాం మనం ఇక్కడ ఉన్న వాళ్ళు. దాని తర్వాత ఉండే ఆజ్ఞ మాత్రము మనకు సంబంధం లేదు దీంతో అంటాం. నేను ఇన్నాళ్ళు వెనకల వాళ్ళు పిల్లలతో ఆడుకునే వాళ్ళు. సెకండ్ పోర్షన్ వచ్చేటప్పటికి ఏమంటాం మనము? నమ్మిన వారి వలన సూచక్రియలు జరిగిన ఏమనేవి? దయ్యాలను వెళ్ళగొట్టుదురు. చాలామంది క్రైస్తవులు దీంతో మనకు సంబంధమే లేదనుకుంటారు. చాలామంది కొద్దిగా అటెన్షన్ ఇస్తారు దీనికి, అంటే కొద్దిగా పట్టించుకుంటారు. అందుకే కొద్దిగా లాభం ఉంటుంది మన జీవితంలో. దయ్యాలు తీసేది నా జీవితంలో ప్రథమ కర్తవ్యము. మిగతావన్నీ తర్వాత వస్తాయి. సువార్త చెప్పడం అందరూ చేస్తాం మనము. సువార్త చెప్పడం మాత్రమే కాదు, దయ్యాలు తీయడము మన యొక్క ఫస్ట్ పని. ఆ తర్వాత రోగులు స్వస్థపరచడం, కొత్త భాష, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా దురాత్మల్ని తీయడం మన పని. ఏ చర్చిలో ఎవరు చెప్పకూడదు నా పని కాదు ఇదని. ఓకే, రెండో పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దయ్యాల్ని తీయడం అన్నప్పుడు జల్దీ అనుకునేది ఏమంటే దయ్యాలు పట్టినోళ్ళకి దయ్యాలు తీయాలా అని. అది ఒక భాగము. కొంతమందికి దయ్యాలు లోపల కూర్చుంటాయి శరీరంలో, కాబట్టి అది వాళ్ళ నుంచి దయ్యాలు తీయాలా. అది కరెక్టే. అమ్మ, యేసు నామం, నీ నామంలో పోవే, అందుకే నీకు నామం ఇవ్వబడింది. అది చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఎవరైనా దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి దయ్యాలు తీయాలా. కానీ అది కాదు పిల్లరా, అది ఒక భాగం తీయలేదు. ఓకే, పొసెస్ అయినప్పుడు అందరూ పొసెస్ కారు. అందరూ దయ్యాలతో, అందరి శరీరాలు దయ్యాలు ఉండవు. బైబిల్ అట్లా చెప్పదు. కొంతమంది అలో చేయడం వల్ల దయ్యాలు ఉంటాయి, వాళ్ళు వాటిని తీయాల, అది అందరికీ తెలుసు. కానీ జాగ్రత్తగానండి, బైబిల్ ప్రకారము అమ్మ వింటానారా, ప్రతి మనిషి మీద దురాత్మలు పనిచేస్తున్నాయి. అవిశ్వాసుల మీద, రక్షణ లేని వారి మీద. రక్షణ ఉన్నవారు కూడా ఇస్తారు వానికి పర్మిషన్, అది మళ్ళా వస్తాము. ఇది అర్థం చేసుకోండి. 1 యోహాను 5:18-19 ప్రకారం దురాత్మలు, దయ్యాలు ప్రతి మనిషి మీద ఈ సృష్టిలో పనిచేస్తున్నాయి. 5:18 చదువునైనా పెట్టండి ఎవరైనా ఫాస్ట్గా. మనము దేవుని సంబంధులు మరియు లోకమంతా ఎవరి వశంలో ఉంది? దుష్టుని వశమందు ఉన్నదని ఎరుగుదుము. ఇంగ్లీష్లో మీరు చదివితే వాని చేతిలో ఉన్నాయని రాయబడింది. 19వ వాక్యం కూడా మీరు చూస్తే అదే విధంగా ఉంటుంది. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు 17:18 ఈ వర్షం 17 దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకును గనుక దుష్టుడు వాన్ని మిమ్మల్ని ముట్టలేడు. అర్థమవుతుందా మీకు? యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వారిని సాతాను ముట్టలేడు. ఒకటి, లోపల పోలేడు. వాడు ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు కాబట్టి ముట్టలేడు. కానీ నువ్వు రా మామ ముట్టుకుందాం అంటే ముట్టుకుంటాడు. మాకు పొద్దుపోవడంలే, ఒకదాన్నే ఉన్నా, నేను ఒకడనే ఉన్నా, పొదామరా ఇద్దరు ఆడుకుందామంటే మాత్రం వాడు రెడీ ఉన్నాడు వాడు. కానీ వాడు నిన్ను డైరెక్ట్గా వచ్చి ముట్టలేడు, నీకేం చేయలేడు వాడు, నువ్వు చెప్పేంత వరకు. అది ఆ భాగాన్ని అట్లా పెట్టండి. రెండో భాగం ఇప్పుడు మనం చూసుకుంటాను. ఏమని రాసింది రెండో భాగం 18లో? మనము దేవుని సంబంధం, లోకమంతా సాతాను చేతిలో ఉంది లోకం. సో దయ్యాలు తీయడం అంటే కేవలం దయ్యాలతో నిండిన వాళ్ళ శరీరంలో నుంచి దయ్యాలు తీయడం కాదు, అది చేయాల, అది బాధ్యత మంది, మనం వెలుగు వాళ్ళకి మన కర్తవ్యం అది. కానీ రెండవది ఏనండి, క్రైస్తవులో ఉండే ఇంకో అజ్ఞానం ఏమండే, పాస్టర్లు తీస్తారు అమ్మా, లేదంటే కొద్దిగా ఎట్లా చెప్పాలి మీకు, ఏదో భద్రంగా ఉండాలి తీస్తారు, లేదా పాటలు పాడలు తీస్తారు. వీళ్ళు వాళ్ళ పాటలు పాడతారు, వీళ్ళే తీస్తారు, వీళ్ళ దగ్గర తీసుకోండి. నా దగ్గర ఎవరైనా తీసుకొచ్చాను దయ్యాలు తీసే, దయ్యానికి చెప్తా ఈమె చూడు తీసేది లేదు, భయపడేది తేండి. హలో, కానీ నేను అర్థం చేసుకోండి, మీకు నాకు అందరికీ అధికారం ఇవ్వబడింది. మీరు నేను అందరూ దురాత్మలు తీయాల. దురాత్మలు అంటే పొసెస్ అయిన వాళ్ళే కాదు, అందరి మీద పని చేస్తున్నాయి. అందుకే నువ్వు ప్రతి అడుగులో
నీకు ఆ వ్యక్తి వచ్చి కష్టాలతో నీ దగ్గరకు వచ్చినప్పుడు, అనారోగ్యంతో వచ్చినప్పుడు, అమ్మ ఇంటానవా, అనారోగ్యంతో వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, తాగి వచ్చి లేదంటే సమస్యల్లో వచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఆ వ్యక్తిని విడిపించాలి. ఆ వ్యక్తి నీ ప్రాణం చేసినప్పుడు అన్న దురాత్మ శక్తులారా ఈ వ్యక్తిని బంధించుంచిన ప్రతి దురాత్మ చేతి ఈ వ్యక్తిలో జీవితం మీద నుంచి నేను యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా. నువ్వు చేయు కాబట్టే వాటికి తెలుసు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు చేయరు, మనం పోమని. అవి డిసైడ్ అయినా ఆల్రెడీ. అన్నతో 2 దయాలన్నీ డిసైడ్ అయినా ఆల్రెడీ. అర్థమవుతుంది? మీకే తెలుసు, నాకు తెలుసు కదా. ఎందుకంటే మీరు దయ్యాలంటానంటే పాస్ట్ ఉన్నాడు అనుకుంటారు ఫస్ట్. ఇంకా ఆడే డిసైడ్ అయిపోయినట్లే. ఇంకా అవి అట్లా కాదు. నువ్వు ప్రతి వ్యక్తి జీవితంలో సమస్య చూసినప్పుడు ఆ వ్యక్తి మీద పని చేస్తాను. సిస్టర్ వింటాను కదమ్మా, దయ్యమా దూరం పోయి ఈ వ్యక్తిలో నుంచి, చేతి ఈ వ్యక్తి నుంచి, ఈ బిడ్డ మీద నుంచి చేతి. అనారోగ్య రూపంలో ఇంట్లో ఉందా? అనారోగ్యం తాకిందా? అందరికీ ఉంది సార్, మామూలే. ఇవన్నీ అందుకే ఈ పరిస్థితి. క్రైస్తవుల ఇళ్ళల్లో కూడా అనారోగ్యం రావడం నేను తప్పనడం లేదు, కానీ ఏదో కారణం వచ్చి. కానీ ఫస్ట్ నువ్వు నీ పని ఆ దురాత్మని గద్దించాలా. మా ఇంటానరా? ఫస్ట్ ఈవిల్ స్పిరిట్ని చేతిమని ఆజ్ఞాపించాలా. నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నువ్వు దయ్యం తీయలా. ఆ తర్వాత డాక్టర్ దగ్గరిపో. లేదంటే డాక్టర్కి అర్థం కాదాడా ఏం చేయాలో. ఎందుకంటే అటాక్ వాడిదే. సో వాడు కన్ఫ్యూజ్ చేస్తాడు డాక్టర్కి. ఓడి చెప్పేది పోయి ఇంకోటి చెప్తాడు, మళ్ళీ తిరుగుతూనే ఉంటాం ఆడాడే. సో ఫస్ట్ నువ్వు డీమన్ స్పిరిట్ని బయటికి పొమ్మని చెప్పి ఆజ్ఞాపించి, చేయి తిమ్మని ఆజ్ఞాపించి, ఇంకా వాగ్దానాన్ని విడుదల చేయి, వాక్యాన్ని విడుదల చేసి శాసించు, పాలించు, పరిపాలించు ఆ బిడ్డ మీద, ఆ యొక్క నీ శరీరం మీద, లేదంటే ఆ కుటుంబం మీద, నీ కుటుంబం మీద, లేదంటే ఎవరైనా వచ్చిన వాళ్ళ మీద. సో ఇదే చేయాల్సింది నువ్వు. ఇది దేవుని దయాలు తీయడం అంటే. శాసించాలి నువ్వు యేసునామంలో, ఆజ్ఞాపించాలి యేసునామంలో. ఇది దయాలు తీయడం అంటే 16-17 ప్రకారం. అర్థమైందనైనా? అది అందరూ చేయాలి మనం. పొరపాటు నీది పాస్టర్ చేయాలా, లేదంటే ఎవరైనా పాతోళ్ళే చేయాలా, లేదంటే హెప్సిబా ఉందా, లేదంటే అనుషయ ఉందా, లేదంటే మీరు చూస్తాంట వాళ్ళది. నువ్వు బిడ్డ తప్పది. నువ్వు దేవుని ఆజ్ఞని పాటించడంలా ఆ వాటికి తెలిసిపోతాయి. నువ్వు పాటించడం లేదు కాబట్టి అవి సమస్యలు పెడతాయి నీకు. సో ఇది నీకు క్లియర్ కావాలి. అది దయాలు తీయడం అంటే ఫస్ట్ ఇన్సిడెంట్. ఓకే, పెద్ద క్వశ్చన్ని నేను ఆన్సర్ చేసి మళ్ళా ఎట్లా అవిశ్వాసుల మీద వచ్చే దురాత్మలతో ఎట్లా మనం వ్యవహరించాలని, అసలు ఏం చేస్తాయి ఇప్పుడు లోకమంతా దుష్టి నివశంలో ఉంది, ఏం చేస్తున్నాయి అవి వాళ్ళకి, లోకంలో ఉండే దుష్టులు మనుషుల మీద ఏం చేస్తున్నాయి అసలు. ఫస్ట్ నేను ఒక పాయింట్ క్లియర్ చేయనండి. ఎందుకు క్రైస్తవులకు ఉండే సమస్య ఇదే. ఏ డౌట్ అంటే ఇంగ్లీష్లో పెట్టమని 2:15 కొలస్సీలు రాసిన 2:15 ముందు చూడండి. ఇది చాలా మందికి డౌట్ వచ్చేది, ఏంటి బ్రదర్ యేసుప్రభువు మేము రక్షకుడు అంగీకరించాం, బైబిల్ ఏం చెప్తుంది? యేసుప్రభువు ఏం చేశాడు? దయ్యాలని నాశనం చేసి పెట్టేశాడు, వాడి శక్తిని తీసేశాడు. వాటి అన్నిటినీ సైతాను వాని లీడర్ని మొత్తం ఎన్ని దయాలునే మనకు కౌంటింగ్ తెలియదు, కానీ మొత్తం దయాలన్నింటినీ నిరాయుధులు అంటే అవి ఏమీ చేయలేవు మనిషిని. ఇప్పుడు ఆ విధంగా చేశాడు. ఓకే, సో ఆయన చేశాడు కదా, మళ్ళా మనం ఎందుకు చేయాలా? ఇక్కడ ఎందుకు వాటి మీద మనకు అధికారం, ఎందుకు వాటిని పారద్రోలాలా, లేదంటే వాళ్ళతో బిజినెస్ ఎందుకు మనకి? జాగ్రత్త అర్థం చేసుకొని పిల్లరా. మంచి వీడియోస్ చూపించింది, కరెంట్ వస్తే జాగ్రత్త చూడండి, వినండి పోనీ. యేసు ప్రభువు దురాత్మల్ని సైతాన్ని జయించినది, దీన్ని 3 folds అంటారు. తెలుగులో ఏమంటారు? 3 విధాల సాతాన్ని యేసు ప్రభు జయించాడు, 3 రకాలుగా. ఓకే, 3 folds, 3 రకాలుగా. ఫస్ట్ రకం మీకు చెప్తాను నేనండి. మీరు చూస్తే యేసు ప్రభు పుట్టినాక ఈ లోకంలో 33.5 సంవత్సరం ఆయన జీవించారు కదా. లాస్ట్ 3.5 yearsలో మీరు గమనించినట్టు, ఎవరైనా బైబిల్స్ తీసుకుని పెట్టుకోండి, మత్తయి సువార్త జాగ్రత్త ముందర చూడండి. ఫస్ట్ ఆయన తనకు వచ్చిన శోధన ద్వారా సాతాన్ని జయించాడు. మీకు తెలుసు కదా, 3 సార్లు శోధించడం జరిగింది యేసు ప్రభుని. రాళ్ళని రొట్టెలు చేయమని, దుంకమని, మొక్కమని. ఓకే, అక్కడ జయించాడు యేసు ప్రభు. ఆ తర్వాత మీరు చూస్తే ఈ భూమి మీద అనుక్షణము సాతాన్ని జయించాడు. సాతాన్ని వాని క్రియలు లయం చేసేవాడు. యాక్చువల్గా 1 యోహాను 3:8 ప్రకారము యేసు ప్రభు పుట్టిండేదే ఎందుకు?
అపవాది క్రియలను లయం చేయడానికి అని బైబిల్ చెప్తుంది. అందుకే మీరు చూసినట్లయితే ఈ భూమి మీద తను దీవించినంత కాలము మత్తయి సువార్త ఇక్కడ రాబడింది. మత్తయి సువార్త 8, 16, 17 మనం జస్ట్ మీ ఎగ్జాంపుల్ కోసం మీరు రాసుకొని ఇంట్లో చదువుకోండి. చదువుతారేమో చదవండి ఎవరైనా.
ఆజ్ఞానంలో పెడతాడు. నువ్వు ఇంత ఈ కెమికల్ రన్ అయితా ఉంటుంది.
గంటే వస్తాడు వాడు కాసుకొని. బయటికి దొబ్బడం అంటే వాక్యంలో నుంచి బయటికి దొబ్బడం. వాడు ఏం చేశాడు? నేను ఆ రోజు ఎగ్జాంపుల్ ఇచ్చాను. వాడు అంటాడు, నువ్వు బుద్ధిహీనుడు అంటాడు నిన్నే. చాలా ఉంటాయి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా.
నువ్వు పనికిరానోడు అంటాడు నిన్నే. నువ్వేమంటావు? యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నాను. అదే విశ్వాసం నిలబడ్డం. వాడు అంటాడు నువ్వు చాలా చెడ్డోడివి, చాలా కోపిస్టివి, దుర్మార్గుడివి, నువ్వు మొబైల్లో ఇది చూస్తువి, గలీజోడివి, నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఊరికే పొరపాటున చూసి నేను అనుభవించని చెప్తున్నా మీకు. ఇప్పుడు పొరపాటున మొబైల్లో నేను ప్రాక్టికల్గా మాట్లాడే వాడిని పిల్లలు జాగ్రత్తగా వినండి. నువ్వు మొబైల్ ఎత్తుకున్నావు, ముఖ్యంగా మగోళ్ళు వినండి, మిసోళ్ళంతా మొబైల్ ఎత్తుకున్నావు, గబక్కన ఏదో కనపడింది, గలీజ్, ఈ ప్రపంచమే గలీజ్తో నిండింది. వాడు నీకేమంటది సార్? నువ్వు గలీజ్ చూసినావు, ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వేమంటుంది సార్? పనికిరానుని, దుమ్ముని, ధూళిని, ఎదవని, నేను ఇంతే, నా అంత వేస్ట్ ఫెయిల్ ఎవరు లేడు, దేవుడు నన్ను పట్టించుకోడు, మా పాస్టర్ని ఒక్కరిని పట్టించుకుంటాడు, ఎందుకంటే నేను దుర్మార్గుడిని. ఈ వ్యాపారంలో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఆల్రెడీ రింగు బయట ఉన్నావు, ఆల్రెడీ వాడు నెత్తి మీద కూర్చున్నాడు నీ మీద, ఏం చేస్తావు? అందుకే జ్ఞానం చాలా అవసరం. వాక్యం ఏం చెప్తుంది నీ గురించి? నువ్వేం చెప్పాలి తెలుసా? నేను దేవుడు ఎంత పరిశుద్ధుడో చెప్పండి. ఒక్కరు కూడా నోరు తెరసా చూడు. దేవుడు ఎంత పరిశుద్ధో అంత పరిశుద్ధని. అంతే రింగులో నిలబడుకుంటావు, వాడు గిలి 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 కొట్టుకుంటాడు నీ ముందర, నీకు తెలియదు. దేవుడు చూపిమంటే చూపిస్తాడు దేవుడు నీకు. నువ్వేమంటావు తెలుసా? నేను పరిశుద్ధున్నే. ఎంత పరిశుద్ధం ఇన్రా ఫస్ట్, నువ్వు మళ్ళీ చూసుకుందాం నీ కథ అని చెప్పాలి. నువ్వు యేసయ్య ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధున్నే, యేసయ్య ఎంత నీతిమంతుడో అంత నీతిమంతున్నే. ఎందుకంటే ఆయన నీతి నాకు ఇవ్వబడింది. ఆయన ఎంత పరిశుద్ధుడో నేను అంత పరిశుద్ధుడు. కోపంతో ఏమన్నా అనింటావు, భార్యని అనింటావు, ఎందుకంటే ఏదైనా వేసిండదో లేదంటే చేసిండదో, వాడు వెంటనే ఏమడదు సా, నువ్వు కోప్పడుతువే, నువ్వు ఎంత దుర్మార్గుడు చూడు, అందరు నవ్వుకుంటాను, నాకు తెలుసు అనుకుంటా మీ ఇళ్ళలో ఏం జరుగుతుందో. నువ్వేమంటావు? ఇప్పుడు నేను కోపిస్తున్నే, నేను పనికిరానున్నే, నా జీవితం వేస్ట్, నేను బైబిల్ చదవను, ప్రాణం చేయమొద్దు, నేను ఒక చెత్తని, జాను కూడా నవ్వుతాడు. ఏం చెప్తావు? దేవుడు ఎంత ప్రేమిస్తాడో సౌమ్యాన్ని నేను అంత ప్రేమిస్తాను. అలా నువ్వు చెప్పాలి, నేను ఇది నేను చెప్తా, నేను చేస్తా, జోక్ కాదు, నేను చెప్తాను. అది ఎవరో ఏదైనా అంటారు, నాకు వెంటనే బాధ వేస్తుంది, ఏమి మంచి ఇట్లని వెంటనే అంట. దేవుడు ఎంత ప్రేమిస్తాడో దెబోరా సిస్టర్ని నేను అంతే ప్రేమిస్తాను ఆమెని. దేవుడు ఎంత కనికరిస్తాడో అంత కనికరిస్తా ఆమెని. దేవుడు ఎంత మేలు చేయాలని కోరుకుంటాడో ఆమెని అంత మేలు చేసేవాడిని. నేను ఛాలెంజే చెప్తున్నా, నీకు నీ భర్తకి ఫైటింగే రాదు. వాడు ఫైటింగ్ పెట్టాలని మీ ఇద్దరికి కబడ్డీ పెట్టాలని కోరుకుంటాడు వాడు. అమ్మ అర్థమవుతుంది? ఇది జయించే విధానం, ఇది స్థలం మీకుండే విధానం. నువ్వు ఇట్లా నడుస్తున్నావు అనుకో, వాక్యంలో వాక్యం ఏం చెప్తుందో చెప్పాలా. ఈవెన్ నువ్వు కోపిష్టివైనా కోపం వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పాలా, దేవుడు కామాంధుడు కాదు, నేను కామాంధుని కాదు, ఎందుకంటే దేవుడు నేచర్ నాలో ఉంది, నేను దేవుడు కలిసి బ్రతుకుతాను, ఆయన నేను ఒకటే ఉన్నాం. నేను క్రోధిని కాదు, నేను కనికరపూర్ణుని, ఎందుకంటే నేను దేవుని స్వభావం నాలో ఉండేది. నేను నీకు ఛాలెంజే చెప్తున్నా, ఇది తప్ప వేరే విధానం పట్టుకున్నావా, యాపిల్ తిన్నట నమిలేస్తాడు నిన్ను వాడు. నిన్ను ఇక్కడ పోనీడు అక్కడ పోనీడు, రింగులో వేసి చితగొట్టి బయట పెడితే కాలుతో కొట్టేసి నిన్ను పోరా ఇంకా పనికిరానుడు నువ్వు అంటాడు. వాక్యం అనుక్షణము నీ ఊపిరికి. అందుకే దీవారాత్రులు ఏం ధ్యానించాలా? దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. వాడు ఎట్లుంటాడు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు, అంటే నీలో దయ, ప్రేమ, పరిశుద్ధత, నీతి, సామర్థ్యం, ధైర్యం. భయం వేసింది అనుకో ఏం చెప్తావు? ఏమంతో భయం వేస్తే ఏం చెప్తావు? ఏం చెప్తారు? చాలా భయం, దినమంతా తెలియని భయం ఉంటుంది మనలో, మనకు తెలియని భయం ఉంటుంది. నేను అనుభవించి చెప్తాను, దేవుడు ఎంత ధైర్యవంతుడో నేను అంత ధైర్యవంతురాలని. ఎందుకంటే ధైర్యపు ఆత్మ నాలో ఉంది. దేవుడు ఎవరు? ధైర్యం. ధైర్యం ఏడుంది? లోపల ఉంది. ధైర్యపు ఆత్మ నాలో ఉంది. దేవుడు ఎంత ధైర్యవంతుడో అంత దేవుడు ఎంత కనికరిస్తాడో. నువ్వు చెప్పు నీ భార్య గురించి ఆ మాటలు రోజు చెప్పు. నువ్వు రిపేర్ అయ్యేంత వరకు చెప్తాను. అందుకే వాక్యంతో బతకాలి పిల్లరా. చేప ఏడ బతుకుతుంది? చెట్టు ఏడ బతుకుతుంది? నువ్వు ఏడ బతుకుతావు? నువ్వు అన్నావు అనుకో, నా కర్మ,
నా దరిద్రము, నా శని, ఈ కాలు నొస్తుంది, ఎందుకన్నా ఈ కాలు ఉందో ఏమో, ఇది పాడైపోను అన్నావు అనుకో, ఖచ్చితంగా పాడైపోతుంది నీ కాలు. నీ బాడీని బ్లెస్ చేయి. రియలీ స్పీకింగ్, నీ బాడీని బ్లెస్ చేయి. నువ్వు ఎంత నీ శరీరాన్ని ఆశీర్వదిస్తావో, నా యొక్క లివర్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఎందుకంటే నీ చేతుల ద్వారా సృష్టించబడింది ఈ లివర్. ఈ బ్లడ్ని బట్టి నీ కృతజ్ఞత, నా కళ్ళను బట్టి నీ కృతజ్ఞత, నా చెవులను బట్టి నీ కృతజ్ఞత, తల నుంచి అరికాల వరకు నువ్వు ఎంత ఆశీర్వదిస్తావో నీ బాడీని. నేను చెప్తాను, ఛాలెంజ్ చేసి వాక్యం మీద ఆధారపడే. నువ్వు రోగంతో పడవు. ఫస్ట్ నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ అవయవాలు ఆకర్షణీయంగా ఉంటాయి, ఇతరులకి నీకు ఆనందం ఇస్తాయి. నేను మాట చెప్తున్నా, దావీదు ఎందుకు పాపం చేసింది బెత్షెబాతో? నాకు టైం అవుతుంది పిల్లరా, ఏం చేస్తాం. బెత్షెబాతో ఎందుకు పాపం చేసింది దావీదు? ఓకే, ఇట్లా అడుగుతాను, దావీదు ఎందుకు ఎక్కడ పోయినా విజయం సాధించేవాడు? శత్రువులు ఎదుట, సౌలు దగ్గర, ప్రతి చోట విజయం సాధించేవాడు. ఎందుకు తెలుసా? జాగ్రత్త వినండి. ప్రతి విషయం గురించి దేవుణ్ణి గణపరిచేవాడు. నా శత్రువులతో నాకు విజయం ఇచ్చే దేవుడు తండ్రి, నీ గుడ్నెస్ అండ్ మర్సీ నన్ను వెంటాడుతుంది స్వామి. ఎక్కడ పోయినా నా శత్రువులు నా చేతికి అప్పచెప్పేవాడు. ఎప్పుడు గణపరిచేవాడు. ముందు చూడండి, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా తప్పుగా తీసుకోవద్దని నేనేం చెప్తాను. నువ్వు ఎప్పుడైతే దావీదు ఆ ఏరియాలో గణపరిచేవాడు కాదు దేవుణ్ణి, తన భార్యను బట్టి. అందుకే వేరే ఆమె కావాల్సి వచ్చింది తన తృప్తి ఇచ్చేదానికి. జాగ్రత్త ఈనాడు కూర్చునే వాళ్ళు, నువ్వు ఎప్పుడైతే నీ భార్యను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తావో, నా భార్యను బట్టి కృతజ్ఞతలు తండ్రి, ఆమె నాకు సుఖం ఇచ్చేది, ఆమె నాకు తృప్తి ఇచ్చేది, కృతజ్ఞతలు నీకు ఆమె నాకు ఇచ్చినందుకు భార్యగా, నాకు భర్తను బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. ఆ యొక్క వ్యక్తి నా జీవితంలో భర్తగా ఇచ్చినందుకు, ఆ వ్యక్తి ద్వారా నేను అనుక్షణము సుఖం అనుభవిస్తాను తండ్రి. శరీరంలో, ఆత్మ. ఐ టెల్ యు బేటా, 100 సంవత్సరాల వరకు మీ మధ్య ఈ సమస్య ఉండదు. ఏది నువ్వు ఎప్పుడైతే చెప్పిస్తావో, ఏం పడుతావు ఏం మనిషి, దీంతో అట్లా అందంగా లేదు, అట్లా లేడు, ఇట్లా లేదు, ఇది లేదు, అది లేదు, అదే ఏరియాలోనే నేను పడేశాడు. దావీదుని అదే ఏరియాలో బండకు కనిపించినాడు సైతాను. ఆ ఏరియాలో ఎప్పుడు దేవుణ్ణి మయపరచలే దావీదు. బైబిల్లో చదువుకోండి. అందుకే ప్రతి చోట దేవుణ్ణి గణపరచు. నీ పిల్లలు బట్టి దేవుణ్ణి గణపరచు. ఈవెన్ వీక్నెస్లో ఉన్న చెప్పాలా, మంచి చెడ్డ చెప్తా ఉండండి. ఇది తప్పురా, చేయకూడదు నాయనా, ఇది మంచిది అనాలి. లేచి ఏం చెప్పాలి తెలుసా? పరిశుద్ధాత్మ తండ్రి నీ సామర్థ్యం నా బిడ్డ మీద పనిచేస్తాను కృతజ్ఞతలు, వెలుగుతో నింపుతున్నందుకు వందనాలు. వాక్యం అంతటి ఎందు నా బిడ్డ జ్ఞానిగా చేయబడుతున్నందుకు నీ ద్వారా వందనాలు. లాస్ట్లో ముగిస్తాను. నువ్వు ఏది బ్లెస్ చేస్తావో అది బ్లెస్సింగ్గా మారుతుంది. నువ్వు ఏది ఖర్చు చేస్తావో అది నీ జీవితంలో ఖర్చుగా మారుతుంది. సైతాన్తో నేను జయించేదానికి దేవుడు మిమ్మల్ని నన్ను భూమి మీద పెట్టాడు. రేపు వారం మిగతా పోషణలోకి వెళ్దాం. ప్రార్థన చేస్తాను. నీకు వందనాలు. మా జీవితాల్లో సాతానికి స్థలం మీకున్న ఉండేది ఎలా అని నేర్చుకున్నాం. అది విశ్వాసంలో నిలబడ్డం ద్వారా. ఏంటి విశ్వాసంలో నిలబడ్డం? ఏంటి పౌలు అంటుండేది? మా పోరాటం ఏంటి? వాక్యంలో నిలబడ్డమే మా పోరాటం. ఎప్పుడైతే మేము వాక్యంలో నిలబడతామో, పౌలు అన్నట్లుగా మా పరుగు తుదముట్టించుకుంటుని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. తండ్రి, మేము అనుక్షణం నీతి కిరీటాన్ని కలిగి భూమి మీద జీవించగలం, దేవుని యొక్క ప్రియులుగా జీవించగలం. మేము ఎప్పుడైతే వాక్యానికి బయటపోయి బతకాలని కోరుకుంటామో చచ్చిపోతాం తండ్రి. ఎందుకంటే నీ వాక్యం మాకు జీవమును, మా యొక్క పాదాలకు దీపం, మా మార్గాలకు వెలుగు తండ్రి. నీ వాక్యం దోపుడు సొమ్ము కంటే విలువైంది తండ్రి. నీ వాక్యం దొరికిన వారికి వెలుగు దొరుకుతుంది స్వామి. మేము అనుక్షణం వెలుగులో బ్రతకాలంటే నీ వాక్యంలో బ్రతకాలా, సైతాన్ చెప్పే మాటల్లో కాదు.